నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సాంకేతిక విజ్ఞానం మరింత వేగమవుతున్న కొద్దీ మానవ జీవన విధానాల్లో పెను మార్పులు సంతరించుకుంటున్నాయి. ఇంటి నిర్మాణ బడ్జెట్లో పంచప్రాణాలైన సిమెంటు, స్టీలు, కంకర, ఇసుక ఈ 5 కీలకం. స్వతంత్ర భవనాలు ఎక్కువగా మేస్త్రుల ఆధ్వర్యంలో ప్రణాళికలు వేసుకుని కట్టినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంటు, స్టీలు వంటి ధరలు పెరిగిపోతున్నాయి. ఇంటి ముడి సరుకులతో పాటు భవన నిర్మాణాల కూలీల ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఇంటి నిర్మాణదారులు నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. 10 కాలాల పాటు ఇల్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే పునాదితో పాటు స్లాబు పటిష్టంగా ఉండాలి. ఈ క్రమంలో గత 10 ఏళ్లలో స్లాబు నిర్మాణంలో రెడీమిక్స్ కాంక్రీటు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో రెడీమిక్స్ కాంక్రీట్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. 10 కాలాల పాటు ఇళ్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే పునాదితో పాటు స్లాబ్ పటిష్టంగా ఉండాలి. ఈ క్రమంలో గత 10 ఏళ్లలో స్లాబుల నిర్మాణంలో రెడీమిక్స్ కాంక్రీట్ వినియోగం గణనీయంగా పెరిగింది. మొదట్లో భారీ సంస్థలు మాత్రమే ఆర్ఎంసీ ప్లాంట్లను నెలకొల్పేవి. ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఆసక్తి ఉన్న యువత సైతం ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్ఎంసీ ప్లాంట్ల ఏర్పాటుకు యంత్ర సామాగ్రిని ఎక్కువగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఈ యంత్రాల ఉత్పత్తి జరుగుతుండటంతో ఆర్ఎంసీ ప్లాంట్ల సంఖ్య భారీ పెరిగింది. ఇటీవల బడా నిర్మాణ సంస్థలు తాము పనిచేసే చోటే ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. క్రమంగా ఇది పరిశ్రమగా వృద్ధి చెందుతోంది. అయితే ఈ ప్లాంట్ల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా నగరంలో కాకుండా శివారు ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్డు సమీపానికి ప్రభుత్వం తరలించింది. ఈ రెడీమిక్స్ కాంక్రీట్ తో ఎన్నో ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కన్వెన్షనల్ కి రెడీమిక్స్ కాంక్రీట్ లో డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. మామూలుగా అయితే ప్రీవియస్ గా క్రషర్స్ లో 20 mm అంటే 30 mm సైజ్ వరకు స్టోన్ జనరేట్ చేసేవాళ్ళు. లోకల్గా ఉన్న మేస్త్రులు మాత్రం నాకు ఇలా దొడ్డు కంకర ఉండాలి, 20 mm లావుగా ఉండాలని చెప్పేసి తీసుకునేవాళ్ళు. స్టీల్ బార్ బెండింగ్ ఏదైతే జరుగుతుంటుందో స్లాబ్లో అది ఒక 25 mm to 30 mm వరకే ఓపెనింగ్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు రెడీమిక్స్ కాంక్రీట్ వేసినా లేకపోతే కన్వెన్షనల్గా మిక్స్ చేసినా దాంట్లో హయ్యర్ సైజ్ ఆఫ్ స్టోన్ ఉందనుకోండి, స్టోన్ పైన మిగిలిపోతుంది, స్లర్రీ కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్ట్రెంత్ అన్ఈవెన్గా ఉంటుంది. సో రెడీమిక్స్లో అలాంటి ఇష్యూ ఎన్నడూ రాదు. రెడీమిక్స్ కాంక్రీట్ వాడడం బెనిఫిట్స్ ఏంటి అంటే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్స్ మల్టిపుల్ ఉండదు. ఒక రెడీమిక్స్ కాంక్రీట్ ఒకటి చేస్తే మీకు డైరెక్ట్గా రెగ్యులర్గా సెంటరింగ్, స్టీల్, లేబర్ ఇవన్నీ వర్క్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ ఉంటుంది. కాబట్టి స్పేస్ కన్స్ట్రెయింట్, టైం కన్స్ట్రెయింట్ ప్లస్ క్వాలిటీ అష్యూర్డ్ ఉంటుంది అండ్ అక్యురేట్గా ఉంటుంది. ఏదన్నా స్లాబ్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి సామాగ్రిని నిల్వ చేసుకునేందుకు నగరంలో అనువైన ఖాళీ స్థలాలు ఉండవు. గతంలో 1 లేదా 2 అంతస్తులు మాత్రమే నిర్మించేవారు. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడీమిక్స్ కాంక్రీట్ ఎంతో ఉపయోగపడుతుంది. నేరుగా ప్లాంట్ నుంచి ఆర్ఎంసీని తెచ్చి స్లాబులు నిర్మించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్లాబు నిర్మాణం పూర్తవుతుంది. కూలీల సంఖ్య, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇంజనీరింగ్ నిపుణులు నిర్దేశించిన విధంగా రెడీమిక్స్ కాంక్రీట్ మిశ్రమాన్ని ప్లాంట్లో రూపొందిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ వచ్చేసి లోడ్ అయిన తర్వాతకి క్యూసీ దగ్గరకు వచ్చిన తర్వాతకి ఫస్ట్ స్లంప్ చెక్ చేసిన తర్వాతకి స్లంప్ ఎందుకు చెక్ చేస్తారంటే స్లంప్ ఇక్కడ మనకు 160, 140 ఉంటే సైట్ వాళ్ళు చెప్తారు ఇంత ఉండాలని చెప్పి. దాన్ని బట్టి చెక్ చేస్తాం మనం. దాని తర్వాత క్యూబ్ మోల్స్ వేస్తామండి. క్యూబ్ మోల్స్ వేసిన తర్వాత 24 hours తర్వాతకి రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసిన తర్వాత వాటర్లో పెడతాము. వాటర్లో పెట్టిన తర్వాతకి 7 and 28 days టెస్టింగ్ ఉంటాయండి. 7 days or 28 days టెస్టింగ్ తర్వాత 7 days తర్వాత తీసిన తర్వాత మిషన్లో CTM మిషన్లో కంపరేట్ చేస్తాం. దాని రీడింగ్ ఎంత వస్తుందో చూసి దాని వాల్యూ చేస్తాం. యాక్చువల్లీ క్యూబ్ స్ట్రెంత్ వచ్చేసి మినిమం 100% దాటాలండి 28 daysకి. దానికి దాటితేనే మన క్యూబ్ పాస్ అయినట్టు, స్లాబ్ కట్టి ఉన్నట్టు తెలుస్తుంది. సాధారణంగా రెడీమిక్స్ కాంక్రీట్ లో 53 గ్రేడ్ సిమెంట్ వాడతారు. ఇంటి యజమానులు 10 రోజుల ముందుగా ప్లాంట్ ప్రతినిధులను సంప్రదించి తమకు కావాల్సిన సిమెంట్ వినియోగించాలని కోరితే అదే వాడతారు. ఈ రెడీమిక్స్ కాంక్రీట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు M10 నుంచి M60 గ్రేడ్ ఆర్ఎంసీని వివిధ నిర్మాణాలకు వినియోగిస్తారు. ముఖ్యంగా M25 గ్రేడ్ ను సాధారణ ఇంటి స్లాబ్ కు వాడతారు. M35 గ్రేడ్ నుంచి M60 గ్రేడ్ ఆర్ఎంసీని ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. M10 గ్రేడ్ ను రోడ్డు, ఫుట్టింగ్ల అడుగు భాగాల్లో వినియోగిస్తారు. ఇంటి కట్టుబడిలో
సెల్లార్లను బ్రిడ్జ్ టైప్ నిర్మించే వాటికి M35 గ్రేడ్ నుంచి 60 గ్రేడ్ మాత్రమే ఉపయోగించాలి. గ్రేడ్ల వారీగా ఉన్న ఆర్ఎంసీని ప్లాంట్ నుంచి బయలుదేరిన గంట నుంచి 4 గంటల్లోపు వినియోగిస్తేనే స్లాబ్ మన్నికగా ఉంటుంది. గ్రేడ్ 35 నుంచి ఆపై ఉన్న గ్రేడ్లను ప్లాంట్ నుంచి బయలుదేరిన గంటలోపు మాత్రమే ఇంజనీరింగ్ పర్యవేక్షణలో వినియోగించాలి. ఇంటి నిర్మాణ సామాగ్రిని సాధారణంగా టన్నుల్లో విక్రయిస్తారు. రెడీమిక్స్ కాంక్రీట్ ను మాత్రం క్యూబిక్ మీటర్లలో విక్రయిస్తారు. ఒక క్యూబిక్ మీటర్ సుమారు 2300 నుంచి 2400 కిలోల బరువు ఉంటుంది. ఇంటి నిర్మాణానికి వినియోగించే M25 గ్రేడ్ ఆర్ఎంసీని ప్లాంట్ నుంచి బయలుదేరిన 3 గంటల్లోపు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం M10 గ్రేడ్ ఒక క్యూబిక్ మీటర్ ధర 3000 వరకు ఉంది. M10 గ్రేడ్ నుంచి పెరిగే ఒక్కో గ్రేడ్ కు 300 నుంచి 400 రూపాయలు అదనంగా ఉంటుంది. M25 గ్రేడ్ ధర సుమారు 4000 వరకు పలుకుతోంది. రవాణా దూరాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కస్టమర్కి అవగాహన లేనప్పుడు వెహికల్ ఇక్కడ నుంచి బయలుదేరి తన దగ్గర రీచ్ అయిన తర్వాత కూడా తాను ఎలాంటి కండిషన్లో అయినా డిలే చేయడం వల్ల జరిగే పరిణామాలు ఏముంటాయంటే క్రాక్స్ జనరేట్ అవుతాయి. ఆ క్రాక్స్ జనరేట్ కాకుండా ఉండాలంటే ఫ్రెష్ కాంక్రీట్ ఫ్రెష్గానే అన్లోడ్ చేసుకోవాలి. మనము ఎంత డిలే చేస్తామంటే వాటికి టైమర్ లాగానే ఉంటుంది. మనం 1 అవర్కి యాడ్మిక్చర్స్ యూజ్ చేస్తే 1 అవర్కే వర్క్ చేస్తాయి. అవి 4 అవర్స్కి అంటే గైడ్లైన్స్ ప్రకారంగా 4 అవర్స్ వరకే మనకు రిటైన్ చేయాలి అని అంటారు. బట్ మనకు స్పెషలైజ్డ్ కెమికల్స్ వచ్చాయి. ఒకవేళ కర్బ్ స్టోన్స్ ఫుట్ పాత్స్కి వాడుకోవాలంటే ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ పడుతుంది ఒక వెహికల్ అన్లోడ్ చేయడానికి. అప్పుడు ఈ టైమింగ్ అనేది అప్లికబుల్ కానట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మనకు వెహికల్లో మెటీరియల్ సెట్ అవ్వకుండా కాంక్రీట్ డ్యామేజ్ కాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని పంపిస్తుంటాం. PCC అలాంటివి అయితే M15 M10 అలాంటివి యూజ్ చేస్తుంటారు. పిల్లర్స్కి అయితే M25 అలా యూజ్ చేస్తుంటారు. ఇది రెగ్యులర్ రెసిడెన్షియల్ కన్జంప్షన్ గురించి. హై రైజ్ కానీ ప్లస్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానీ వాడుతూ ఉంటే వాటికి M30 నుంచి హయ్యర్ గ్రేడ్ వెళ్తూ ఉంటారు. దానికి స్పెషలైజ్డ్ ఇంజనీర్ పర్యవేక్షణలోనే జరగాలి. అది నార్మల్ సెంటర్ నాలెడ్జ్ మాకు ఎంత అయితే ఉంటుందో రిసీవర్ నాలెడ్జ్ ఇంజనీర్లు ఉంటేనే అది ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తారు బిల్డర్ని. మీ వ్యక్తిగత అభిరుచికి సృజనాత్మకతను జోడించి అబ్బురుపరిచే కళాత్మకతను ఆవిష్కరిస్తే మీ ఇల్లు సరికొత్త శోభను సంతరించుకుంటాయి. మీ ఇంటి సౌందర్యానికి మీరే విస్తుపోయేలా రంగుల ప్రపంచం మీ సొంతమవుతుంది. రంగుల మాయాలోకంలోకి తీసుకెళ్లే సరికొత్త ఫాల్ సీలింగ్ రూపకల్పనలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇంటి కొనుగోలు చేసిన వెంటనే ప్రస్తుతం మొదట గుర్తొచ్చేది ఫాల్ సీలింగ్. స్లాబ్ ఇళ్లతో పోలిస్తే ఫాల్ సీలింగ్ ఉన్నవి కొంత చల్లగా ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో దీనిపై చాలామంది మక్కువ చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఫాల్ సీలింగ్లో వచ్చిన సరికొత్త పోకళ్లు ఎలా ఉన్నాయి అనే అంశం శ్రీనిలయం గృహశోభలో మీకోసం. ఇంటి నిర్మాణం పూర్తి కాగానే అందరి దృష్టి ఇంటీరియర్స్ పైనే. ఫాల్ సీలింగ్ తోనే ఇది మొదలవుతుంది. ఇదివరకైతే 1-2 గదులకే పరిమితం చేసేవారు. ఇప్పుడు ఇంట్లో ప్రతి గది పైకప్పును అందంగా అలంకరిస్తున్నారు. బాల్కనీలను వదిలిపెట్టడం లేదు. ఫాల్ సీలింగే కదా, ఏదో ఒకటి చేసేయండని ఎవరికో ఒకరికి అప్పగించే పరిస్థితుల నుంచి తమ అభిరుచికి తగ్గట్టుగా ఇంట్లో ఫర్నిచర్ కు మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేయాలని గృహ యజమానులు కోరుతున్నారు. ఫాల్ సీలింగ్ లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయని డిజైనర్లు చెబుతున్నారు. కేవలం అందం కోసమే కాదు, ఎండాకాలంలో వేడి నిరోధకంగాను పనిచేస్తుంది. అడ్డదిడ్డంగా వేలాడే తీగలు కనిపించకుండా కావలసిన విధంగా విద్యుత్ దీపాలను అలంకరించుకునేందుకు దోహదం చేస్తుంది. స్ట్రెచ్ సీలింగ్. ఇంట్లోనే కూర్చొని ఆకాశంలోని నీలిమబ్బులను చూడగలమా? స్ట్రెచ్ సీలింగ్ తో సాధ్యమే అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. కోరుకున్న డిజైన్లను మెంబ్రెయిన్ పై ముద్రిస్తారు. ముందుగా గోడలకు బిగించిన ఫ్రేమ్లకు వీటిని తగిలించి స్ట్రెచ్ చేస్తారు. లోపల LED లైటింగ్ ఏర్పాట్లుంటాయి. పగటిపూట ఒకలాగా, రాత్రి ఒకలాగా కనిపించేలా లైటింగ్ లో సర్దుబాటుంటుంది. పలు రకాల డిజైన్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అతుకులు లేకుండా కనిపించడం దీని ప్రత్యేకత. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నైపుణ్యం కలిగిన వారే చేయగలరు. ఖర్చు కూడా ఎక్కువే. విలాసవంతమైన ఆధునిక ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. మన దగ్గర దీంతో పాటు బడ్జెట్ ధరల్లో PVC స్ట్రెచ్ స్కేలింగ్ వచ్చాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఫాల్ సీలింగ్ లో ఎక్కువగా POPని ఇప్పటికీ వినియోగిస్తున్నారు. కావలసిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో అలంకరణ పూర్తవుతుంది. తడి తగిలితే ఊడిపోయే అవకాశం ఉంటుంది. POP తర్వాత ఎక్కువ మంది జిప్సంతో చేయిస్తున్నారు. షీట్స్ రూపంలో ఇవి లభిస్తాయి. తేలిగ్గా ఉంటాయి. మెరుగైన డిజైన్లు చేయించుకోవచ్చు. భిన్న రంగులతో పైకప్పును అలంకరించుకోవచ్చు. కొన్నాళ్ల తర్వాత కావాలంటే వేరే రంగులు వేసుకునే వెసులుబాటు ఉంటుంది. PVC
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రధానంగా వంటశాలలు, బేస్మెంట్లు, బాత్రూంలు, కారిడార్లు, బాల్కనీల కోసం ఉపయోగిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన పీవీసీ లోవర్స్ తో ఇంట్లోని ఏ గదినైనా అందంగా ఫాల్ సీలింగ్ తో అలంకరిస్తున్నారు. తడి తగిలినా ఇబ్బంది లేదు. చెదలు పట్టకపోవడం కలిసొచ్చే అంశం. ఒక పడక గది అలంకరణకు 10,000 నుంచి 12,000 వరకు ఖర్చవుతుంది. చాలా రంగుల్లో అందుబాటులో ఉండటంతో నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు. 3-4 రంగులు కలగలిపి డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి రంగులను ఎంపిక చేసుకుని డిజైన్ చేయించుకున్నాక కొన్నాళ్ల తర్వాత మార్చుకుందామన్నా సాధ్యం కాదు. మళ్లీ పూర్తిగా కొత్త ఫాల్ సీలింగ్ చేయించుకోవాలి. కలపతోనూ. మన దగ్గర కలపతో ఫాల్ సీలింగ్ చేయించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సిటీలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కలపతో పైకప్పులను డిజైన్ చేయించుకుంటున్న వారు ఉన్నారు. ఇవి ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి. గృహ వాతావరణం వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండేలా చేస్తాయి. ప్రతికూలతలు లేకపోలేదు. జాగ్రత్తలు తీసుకోకపోతే చెదలు పట్టే అవకాశం ఉంది. నాణ్యమైన కలప వాడకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు త్వరగా మంటలంటుకునే ఇబ్బంది ఉంటుంది. మార్కెట్లో ఫైబర్ ఫాల్ సీలింగ్ అందుబాటులో ఉన్నాయి. గృహాల కంటే కార్యాలయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫైబర్ గ్లాస్ తో సహా రకరకాల డిజైన్లలో లభిస్తున్నాయి. సాదా రకాలే కాదు, వీటిలో చూడగానే ఆకట్టుకునే డిజైన్లు ఉండటం ప్రత్యేకత. మిగతా వాటితో పోలిస్తే వీటి దృఢత్వం తక్కువ. మెటల్ తోనూ చేయించుకోవచ్చు. ఎక్కువ కాలం మన్నిక కావాలని కోరుకునేవారు మెటల్ సీలింగ్స్ ను పరిశీలించవచ్చు. ఇవైతే మంటలను తట్టుకుంటాయి. వాలు పైకప్పులున్న వాటికి ఇవి బాగా నప్పుతాయి. ఫాల్ సీలింగ్ ఎంపికలో బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి దాంట్లో సానుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. మీ అవసరాలు, బడ్జెట్ ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా మన ఇళ్ల పైకప్పులు 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉంటాయి. పైకప్పునకు ఫాల్ సీలింగ్ మధ్య మరీ తక్కువ, మరీ ఎక్కువ అంతరం లేకుండా చూసుకోవాలి. సాధారణంగా 8 అంగుళాలుంటే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ట్రే సీలింగ్స్ లో ఎక్కువ డిజైన్లు అందుబాటులో ఉంటాయి. కాలం చెల్లిందనే వాదనలున్నా ఇందులోనూ సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు. 2 దశల్లో చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి పైకప్పు తక్కువ ఎత్తు ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఎక్కువగా ఒకే వరుసలో జామెట్రిక్ తరహా సీలింగ్ డిజైన్లు చేయిస్తున్నారు. ఫాల్ సీలింగ్ వేసుకున్నందువల్ల పైన వేరే ఫ్లోర్స్ లేకపోతే మన ఫ్లోర్స్ అన్ని చల్లగా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ప్రాపర్ లైటింగ్ ప్రొవైడ్ చేయాలంటే ఫాల్ సీలింగ్లోంచి లైటింగ్ ప్రొవైడ్ చేస్తే అది చాలా కండక్టివ్గా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ అనేది మామూలుగా అయితే జిప్సమ్ బోర్డ్తో తయారు చేస్తారు. కొన్ని చోట్ల వుడెన్ ఫాల్ సీలింగ్స్ చేస్తాము. కొన్ని చోట్ల మెటల్ యూస్ చేస్తాము. ఒక రూమ్ థీమ్ ని బట్టి తీసుకొని ఆ ఫాల్ సీలింగ్ చేస్తాము. కొన్ని చోట్ల గ్లాస్ కూడా ఇచ్చి గ్లాస్ లోపల నుంచి లైటింగ్ కూడా ఇస్తాం. ఈ ఫాల్ సీలింగ్ తయారు చేసినప్పుడు కోవ్ లైట్ ప్రొవైడ్ చేసి వాటిల్లో మంచి లైటింగ్ ఇస్తే ఆ కోవ్ లైట్ వల్ల సీలింగ్ హైట్ కూడా పెరిగిన ఒక ఇల్యూషన్ వస్తుంది. స్టడీ ఏరియాస్, మనం స్టడీస్కి కానీ కిచెన్స్కి కానీ వాటికి మనం టాస్క్ లైటింగ్ ఇవ్వచ్చు. అది కాకుండా జనరల్ లైటింగ్, ట్యూబ్ లైట్లు అవి ఇవ్వకుండా ఫాల్ సీలింగ్లోనే జనరల్ లైటింగ్ ఇస్తున్నాము. అది కాకుండా మూడ్ లైటింగ్ అని ఈ కోవ్ లైటింగ్ ద్వారాను, షాండిలియర్స్, వేరే డెకరేటివ్ లైట్స్ ద్వారాను మూడ్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇలాగ ప్రతి మూడ్కి, ప్రతి అవసరానికి అనుగుణంగా లైటింగ్ ఇవ్వాలన్నా కూడా ఫాల్ సీలింగ్ మనకి ఒక బేస్ లాగా ఉంటుంది. ఇన్ దిస్ వే ఫాల్ సీలింగ్ కూడా ఇట్స్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఎవ్రీ హోమ్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు, కళాత్మకంగా ఇంటికి వచ్చిన బంధువులను ఇట్టే ఆకట్టుకునే విధంగా తమకంటూ ప్రత్యేకంగా రూపకల్పన చేసుకోవడానికి నేటి తరం గృహయజమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇంట్లోని వారికి ఆహ్లాదం, అతిథుల నుండి ప్రశంసలు రెండూ దక్కుతున్నాయి. ఇంటిని ఉన్నంతలో చక్కగా అలంకరించుకోవడం అనేది ఒక కళ. ఇంటి అందాన్ని పెంచి అందరి దృష్టిని ఆకట్టుకోవడంలో కిటికీలకు ఏర్పాటు చేసుకునే కర్టన్లు అని చెప్పవచ్చు. ఒకప్పుడు చాలా అవసరం అనుకుంటే తప్ప ఇంటిలో కర్టన్లు వేలాడదీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొత్త ఇంటి కోసం భారీగా ఖర్చు చేస్తుండగా పాత ఇళ్లలోనూ ఎప్పటికప్పుడు మార్పులతో సరికొత్త అందం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త కర్టన్లు అందుబాటులోకి వచ్చాయి. గృహాలంకరణలో ప్రధానమైనవి కర్టెన్స్. కర్టెన్స్ తో ఇంటి అందం ముడిపడి ఉంటుంది.
అందుకే ఈ బాధ్యతను కొందరు ఇంటి యజమానులు డిజైనర్లకు అప్పగిస్తుంటే మరికొందరు తమ తమ అభిరుచికి తగ్గట్లుగా సొంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. సినీ తారలు, వ్యాపారవేత్తలు తీసిపోని విధంగా ఇంటిని అలంకరించుకుంటున్నారు. కొందరైతే విదేశాల్లో నుండి వచ్చే ఫ్యాబ్రిక్ తో ఇంటికి కర్టెన్స్ నచ్చిన విధంగా కుట్టిస్తున్నారు. కర్టెన్స్ అనగానే ఎక్కువగా మనకు ముందుగా గుర్తొచ్చేది పాలిస్టర్, కాటనే కనిపిస్తుంటాయి. వీటితో పాటు లెనిన్, సింథటిక్, సాటిన్, వెల్వెట్ వస్త్రాలతో కుట్టినవి కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. తమ బడ్జెట్ అనుగుణంగా ఇంటికి నప్పే కర్టెన్లు గృహ యజమానులు ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ ధరల్లో పాలిస్టర్ లభిస్తే ఆ తర్వాత కాటన్ లభ్యమవుతుంది. లెనిన్ వస్త్రాలు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది రెడీమేడ్ దొరికేవి కొనుగోలు చేస్తుంటే తమ ఇంట్లో ఫర్నిచర్ గోడలకు నప్పే రంగుల కర్టెన్లు కొందరు నచ్చిన విధంగా తయారు చేసుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైనర్లకు 2 రకాల కర్టెన్స్ డిజైన్ చేస్తున్నారు. తొలుత కర్టెన్లకు షేడెడ్ కర్టెన్స్, ఆ తర్వాత మరో కర్టెన్ క్లాత్ తో వస్తుంది. షేడెడ్ కర్టెన్లకు సాధారణంగా పాలిస్టర్, కాటన్ ఉపయోగిస్తుంటారు. వీటిలో ఎన్నో రకాల డిజైన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్యానెల్ కర్టెన్ డిజైన్లు ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి. కర్టెన్ పై భాగంలో లేత రంగు ప్లెయిన్ గా ఉంటూ కిందికొచ్చేసరికి క్రమంగా ముదురు రంగు డిజైన్లలో ఉండే ఓమ్ బ్రెడ్ డిజైన్లు ట్రెండ్ సైతం ప్రస్తుతం ఇష్టపడుతున్నారు. మార్కెట్లో పాయిల్ ప్రింట్లు ఉన్న కర్టెన్లు కూడా ఇష్టపడుతున్నారు. కర్టెన్స్ అంటే ఇంటికి అందం, ఎండ నుండి రక్షణ. ఇంట్లో కొనుగోలు చేసే కర్టెన్లు కుటుంబ సభ్యుల అభిరుచులు, ఆలోచనలు కూడా ప్రతిబింబిస్తాయి. వాటిలో పిల్లలకు ఇష్టమైన రంగులు, డిజైన్లను కూడా ఎంబ్రాయిడరీతో చేయించుకుంటున్నారు. కుటుంబ చిత్రాల్ని సైతం కర్టెన్లపై ప్రింట్ చేయిస్తున్నారు. ముఖ్యంగా కర్టెన్ కొనుగోలు చేసే ముందు వాటి ఉపయోగం, ఇంటికి నప్పే రంగు, అక్కడున్న స్థలాన్ని బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లివింగ్ ఏరియాలో కర్టెన్ పై భాగంలో, కింది భాగంలో డిజైన్ ఉండేలా చూస్తున్నారు. కర్టెన్లలో ఇంటీరియర్ డిజైనర్ల ఛాయిస్ ప్రత్యేకం. వస్త్రాలపై ఉండే ప్రింట్ల డిజైన్ల కంటే వస్త్రంపై ఉండే టెక్స్చర్ కు అధిక ప్రాధాన్యమిస్తారు. ఇవే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయని ఇంటీరియర్ డిజైనర్లు చెబుతున్నారు. ఇంట్లోని గోడలు, ఫర్నిచర్ రంగులకు అనుసంధానమయ్యే కర్టెన్లను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ హోమ్స్ రావడంతో ఇంట్లో వాడే ఉపకరణాలు రిమోట్ తో పనిచేస్తున్నాయి. కర్టెన్లు మాత్రం చేతికందక ఇబ్బంది పడడం ఎందుకు? అందుకే ఇప్పుడు మోటరైజ్డ్ తో పనిచేసే కర్టెన్లు వచ్చేశాయి. స్మార్ట్ హోమ్ లో వీటికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కూర్చున్న చోట నుండే కర్టెన్లను తెరవచ్చు, మూయొచ్చు. వీటిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. చేత్తో తాకితే చాలు సెన్సార్ తో తెరుచుకునే కర్టెన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలనే ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటలో తెలుసుకుందాం. ఇంటికి ఎదురుగా బోరు ఉండవచ్చా? ప్రధాన ద్వారం కానీ ప్రవేశ ద్వారం కానీ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా బోర్ అనేటువంటిది ఉండకూడదు. ఇక్కడ ప్రధాన ద్వారం ఎప్పుడైతే మనకి శాస్త్ర ప్రామాణికంగా 5:9 రేషియోలో ఆ యొక్క ప్రధాన ద్వారం అనేటువంటిది పెట్టి, ఇరువైపులా 2 గవాక్షాలు పెట్టి, ఆ యొక్క లక్ష్మీతత్వంతో కూడినటువంటి ఆ యొక్క గృహానికి మనం నిర్ణయం చేసి పెడతాము. దానికి ఎదురుగా బోర్ అనేటువంటిది ఏమవుతుంది? ఆ యొక్క మూత అనేటువంటిది వస్తుంది. బోర్ అనేటువంటిది ఏమవుతుంది? ఆ భూమిని డిగ్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు కిందకి పైకి నీళ్ళు అనేటువంటివి అలా మనం ఎప్పుడైతే ఆ యొక్క మోటార్ ఆన్ చేస్తామో అదంతా కూడా కిందకి పైకి నీళ్లు అనేటువంటివి వెళ్ళటం వలన, అదేవిధంగా అక్కడ మూత అనేటువంటిది రావటం వలన ఈ రెండూ కూడా ఆ యొక్క ప్రధాన ద్వారంలోకి వెళ్ళేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఇక్కడ వాస్తవానికి ఆలోచించాలంటే ఎప్పుడు కూడా మనకి నడకలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఉదాహరణకి మనం ఈ విధంగా ఈస్ట్ ఫేస్ తీసుకున్నప్పుడు, ఈస్ట్ ఫేసింగ్లో ఈ విధంగా హౌస్ నిర్మాణం చేసినప్పుడు, ఇక్కడ ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు బోర్ అనేటువంటిది ఎదురుగా ఉంటే మనం ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు లోపలికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా ఈ మూతని తొక్కుకుంటూ వెళ్తాము. ఆ మూతని తొక్కుకున్నప్పుడు మనలో ఉన్న శక్తి అంతా కూడా కొంత భూమాత తీసుకుంటుంది అనేటువంటిది వాస్తుశాస్త్రం చెప్తోంది. అందుకే మనలో ఉన్న శక్తి తగ్గకూడదు.
అదేవిధంగా మనకి ఆగమనం, లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది ఈ యొక్క కాంపౌండ్ గేటు నుండి, అదేవిధంగా ప్రవేశ ద్వారం చూసి ఇక్కడ ఉచ్చస్థానం ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా మానసూత్రము అంటారు. మానసూత్రం అనేటువంటిది ఫామ్ చేస్తే ఇక్కడ పొరపాటును కూడా బోర్ అనేటువంటిది ఆబ్స్టకల్ ఉండకూడదు. ఎప్పుడు కూడా బోర్ పాయింట్ అనేటువంటిది ఇట్లా 81 భాగాలు నిర్ణయించి ఈ లాస్ట్ భాగంలో పొరపాటును కూడా బోరు వేయకూడదు. ఇది చాలా ముఖ్య విషయం. బోర్ అనేటువంటిది ఎప్పుడైనా నిర్ణయిస్తే బోరు పాయింట్కి ఆకాశమే ఆచ్ఛేదనగా ఉండాలి. పొరపాటున కూడా గృహంలోకి రాకూడదు. ఈ 2 పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పూజ గది ఈశాన్యంలో ఎందుకు ఉండాలి? వాస్తుశాస్త్రరీత్యా ఇక్కడ పూజ గది ఏ విధంగా ఉండాలి, ఇది సహజంగా అందరికీ తెలిసినటువంటి విధి విధానమే. పూజ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు. ఇంట్లో దీపారాధన చేస్తారు, కొంతమందికి దైవతార్చన ఉంటుంది, అదేవిధంగా కొంతమంది షోడశోపచార పూజలు చేస్తారు. అసలు సహజ సిద్ధంగా ధూపం, దీపం, పుష్పం, గంధం, నైవేద్యం ఈ 5తో మనం ఎప్పుడైతే ఆ యొక్క సూర్య భగవానుడికి అర్ఘ్యం విడుస్తామో అది నిజమైన పూజ. ఇక్కడ సూర్య భగవానుడు అని ఎందుకంటున్నాను అంటే మనకి కనపడేటువంటి సాక్షిభూతం సూర్య భగవానుడు. ఇక్కడ పూజ అనేటువంటిది ఈశాన్యంలోనే చెయ్యాలా, ఇంకా ఎక్కడ పెట్టాలి పూజ గది అనేటువంటిది చాలామందికి ఒక సందేహం. ఇక్కడ పూజ అనేటువంటిది తప్పకుండా తూర్పు ఈశాన్యంలో కానీ, ఈశాన్యంలో కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ మనం ఆ యొక్క ప్లేస్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఏంటంటే ఇది గృహం అనుకోండి, ఇది ఈస్ట్ వైపు మనం తీసుకున్నాం అనుకోండి రాజవీధి, ఇది ప్లాట్ అనుకోండి. దీనిలో గృహంలో మనం ఈ యొక్క గర్భం నుండి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్యం, ఇది ఈశాన్యం, ఇది తూర్పు ఈశాన్యం, ఇది తూర్పు. మనం పూజ గది అనేటప్పటికీ కంపల్సరీగా అంటే తూచా తప్పకుండా ఈ యొక్క స్థానంలోనే మనం పూజ అనేటువంటిది ప్లానింగ్లో డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాల్సింది ఏంటంటే కొంతమందికి అపోహ, ఈ మూలన ఈశాన్యం మూల ఉంటే పూజ గది బరువు అవుతుంది కదా అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇక్కడ పూజ గది అనేటువంటిది మూలన ఉంటే తప్పు కాదు. ఎప్పుడు తప్పు అవుతుంది? మీరు ఇక్కడ విండోస్ అనేటువంటివి ఇవ్వనప్పుడు. మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఒక రూమ్ డిజైన్ చేసామనుకోండి, కార్నర్ రూమ్ వాస్తే ఏమిటి, ఇక్కడ ఉచ్చస్థానాలు ఏమిటి, తప్పకుండా ఇక్కడ ఉచ్చస్థానాలు ఓపెన్ అవ్వాలి. ఒకవైపు ఉచ్చ ఓపెన్ అయ్యి ఇంకో ఉచ్చ వైపు క్లోజ్ చేసామనుకోండి, అది తప్పు, వెయిట్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు పూజ అనేటువంటిది మనం డిజైనింగ్కి తగ్గట్టుగా చేసినప్పుడు తప్పకుండా ఉత్తరం వైపు నుండి తూర్పు వైపు నుండి వెంటిలేషన్ అనేటువంటిది ఆ పూజలోకి రావాలి. అదేవిధంగా ఈస్ట్ వైపు డిజైన్ చేసామనుకోండి, మనం ఈస్ట్ అభిముఖంగా కూర్చునే అనుష్ఠానం చేస్తాం. మనం కూర్చునేటువంటిది కూడా ఈ యొక్క తూర్పు దిశకు చూస్తూ ఈ యొక్క పూజా విధానం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. కాబట్టి పూజ అనేటువంటిది ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ, లేకపోతే ఇక్కడ ఈస్ట్ జోన్లో కానీ, అదేవిధంగా ఇక్కడ నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ జోన్లో కానీ ఈ యొక్క డిజైనింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఆ యొక్క డూప్లెక్స్ డిజైన్స్లో కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని పాసిబుల్ కాదు. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇస్తూ ఉంటారు పూజ. ఇలా మధ్యలో ఇస్తున్నప్పుడు ఈ యొక్క పూజ గదికి అనేటువంటిది వెంటిలేషన్ రాదు. అంటే గృహం ఏదైతే ఉంటుందో గృహం నుండి వచ్చేటువంటి 4 వైపుల నుండి వచ్చేటువంటి వెంటిలేషన్ అనేటువంటిది దీనికి రాదు. అయితే సహజసిద్ధంగా దీన్ని 9 భాగాలు చేసినప్పుడు మధ్యలో బ్రహ్మస్థానంలో కూడా మనం పూజా విధానం అనేటువంటి చేసుకోవచ్చు తూర్పాభిముఖంగా కూర్చుని. అయితే ఏమిటంటే ఇక్కడ తీసుకునేటువంటి విధి విధానం ఇలా చేసినప్పుడు పూర్తి స్థాయిలో వెంటిలేషన్ వచ్చే విధంగా మాత్రమే మనం పూజ అనేటువంటిది తీసుకోవాలి. కాబట్టి పూజ అనేటువంటిది తూర్పు అభిముఖంగా మాత్రమే మనం డిజైనింగ్ చేసుకోవాలి. బ్రహ్మస్థానంలో అదేవిధంగా పూజా విధానం అనేటువంటిది పూర్తి వెంటిలేషన్తో చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.